అయితే సార్ ఇప్పుడు మీరు చేసిన సినిమాల్లో బాలయ్య గారితో కూడా మీరు చెప్పినట్టు చాలా హిట్స్ ఇచ్చారు కదా, బట్ పోటీ కూడా వీళ్ళిద్దరి మధ్యన ఉండేది ఎక్కువగా. అగ్ర హీరోలు నలుగురున్నా ఎక్కువగా బాలయ్య గారు చిరంజీవి గారు, మీరేమో ఇద్దరితో సినిమాలు చేసేవారు. మరి మీకు ప్రెషర్ ఉండేదా ఫ్యాన్స్ నుంచి కానీ? ఇప్పుడు చాలా సరదాగా ఉండేవాళ్ళం. ఆ పోరాటం ఎట్లా ఉండేదంటే మంచి సినిమా రావాలనే పోరాటం తప్ప మనుషుల మీద, వ్యక్తిత్వం మీద పోరాటం అనేది లేదు. సినిమాతో పోరాడేవారు. సినిమా అంతే. బాలయ్య మంచి సినిమా తీసాడు, మనం మంచి సినిమా చేయాలని, ఇతను మంచి సినిమా తీసాడు, నేను ఇంకా మంచి సినిమా చేయాలని బాలయ్య, అంత తప్ప ఆ పోటీ ఉండేది తప్ప హెల్దీగా ఉండేది. హెల్దీగా ఉండేది. అయితే ఈ సినిమాలన్నింటికి కూడా చెన్నైలో ప్రివ్యూలు వేసేవాడు కదా సార్. ప్రివ్యూలు వేసి అందరు అభిప్రాయాలు ఉండేది కదా సార్. అంటే మీరు వేసిన దాంట్లో అభిలాష్ కూడా ఫస్ట్ యాక్చువల్గా టాక్ వేరే వచ్చింది, బట్ జనాలు పట్టం వేరే, తీర్పు వేరే ఇచ్చారు. అది ఏం జరిగిందంటే ఫస్ట్ కాపీ వచ్చింది, నేను వేరే షూటింగ్ హైదరాబాద్ వచ్చాను. వస్తే ఈవినింగ్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ షో నా వైఫ్ షో వేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిచి చూపిస్తే వాళ్ళకి అర్థం కాలేదు అసలు. అది ఏదో ఊరిని రద్దు చేయాలను, ఇట్లాంటిది కొంచెం కొత్త పాయింట్ కదా. ఇది పెద్ద గొప్పగా లేదన్నట్టుగా టాక్ వచ్చింది. ఏమో నాకు ఫోన్ చేసింది, పెద్ద మంచి టాక్ లేదు అని. నేను కదా నాకు అది చాలాసార్లు చెప్పే ఉంటాను, నేను ట్యాంక్ బండ్ దగ్గరికి మరి మీరు ఇక్కడ రిలీజ్ అయిన రోజు జనాలతో కలిసి చూసారు సార్ ఆ సినిమా? ఇక్కడ చూసే ఉంటాం. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా సినిమా ఏదైనా రిలీజ్ అయ్యంటే దొంగతనం వెళ్ళి చూసేవాళ్ళం. అంటే గుర్తుపడతారని, అంతకంటే డిస్టర్బ్ అవుతుందని, అంతకంటే వేరే లేదు. అయితే మీరు అంటే ఇది ఒక్క సినిమాకి జరిగిందా లేదా వేరే సినిమాలు కూడా ఏమైనా టాక్ అంటే అక్కడ? అట్లాగే చాలా సినిమాలకి జనరల్ గా కొన్ని సినిమాలకి అక్కడ బాగున్నాయన్న సినిమాలు కొన్ని ఇక్కడ బాగుండకపోవచ్చు. అక్కడ చాలా బ్యాడ్గా ఉందన్న సినిమా ఇక్కడ హిట్ అవుతుంది. యాక్చువల్గా ఖైదీ సినిమా అక్కడ సెకండ్ హాఫ్ నచ్చల. క్రాంతి కుమార్ గారు చూశారు, పెద్ద ప్రొడ్యూసర్. చూసి బయటకు వచ్చి ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ అంతా అడవి వాళ్ళ, సరే ఏదో చూద్దాం అన్నట్టుగా అన్నాడు ఆయన. చంద్రబాబు అన్నాడు. కానీ జనాలకి కనెక్ట్ అయింది సెకండ్ హాఫ్. అసలు కొత్తగా అప్పటి వరకు ఎవరో అంత ఫైట్స్, అంత ఇది సెన్సేషన్ క్రియేట్, చాలా బాగా నచ్చింది. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు జర్నీ చేశారు కదా సార్, ఇన్ని సంవత్సరాల జర్నీలో ఇంకా ఇది చేయలేకపోయానే నా సినిమాల్లో, ఇలాంటి ఒక సినిమా చేస్తుంటే బాగుంది అనిపించేది ఏమైనా ఉందా సార్ ఇప్పటికి? నాకేమి రాజకీయాల సినిమా చేయాలని లేదు, మైథలాజికల్ సినిమా చేయాలని లేదు, పెద్ద నాలెడ్జ్ లేదు నాకు. నేను మామూలుగా కమర్షియల్ డైరెక్టర్ గా మనం చేసే సినిమాలో ఎంత కొత్తదనం చూపించగలం అనేది మెయిన్ గా చూసామండి. సో అదేదో కొంచెం చేయగలిగాము, ఏదో హిట్లు వచ్చింది. కొంచెం ఏంటి సార్, నేను ఇప్పుడు ఈ రోజు కూడా మిమ్మల్ని ఎదుక్కుంటూ వచ్చి మాట్లాడటం అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది బేసిక్ గా. ఎందుకంటే 30-40 ఏళ్ళ తర్వాత చూసినా కూడా చెక్కు చెదర సినిమాలు ఈ రోజు పాటలు కూడా ఇప్పటికీ ఎవరికి మంచి పాపం సుందరమూర్తి గారు అక్కడ చాలా హింస పెట్టేవాడిని నేను కొండవీటి దంగులు అనుకుంటా. రాజా గారు ట్యూన్ ఇచ్చిన తర్వాత ఈయనకి ఇచ్చాను, సిచ్యువేషన్ చెప్పాను, ఇలాంటి సిచ్యువేషన్ అని. పాపం రాసి పంపించాడు. అంటే నేను చాలా బిజీగా ఉండేవాడిని షూటింగ్ లో. షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడు తీసుకొచ్చి చూపించేవాళ్ళు. ఏదో శుభలేఖ రాసుకున్నా, అందులో ఎప్పుడో చండాలంగా పడేసాను, పడేసి వేరే రాయమన్నాను. సరే అని చెప్పి ఆయన ఒక 10 వర్షన్లు రాసి పంపించాడు. ఏది నచ్చలేదు. నచ్చకపోతే ఆయన బాబు నా వల్ల కాదు ఇంకా రెడ్డి గారికి రాయటం, ఆయన వేరే వాళ్ళ చేత రాయించుకోమను అది అంటే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు మా అసిస్టెంట్స్. నేను ఫోన్ చేశాను, ఏంటి వేరే వాళ్ళ చేత రాయించుకోమన్నారంట. రాయించుకోవడం తెలియదు నాకు, అది నేను తిట్టి పడేసాను. పాపం పెద్ద అయింది నేను చూడకుండా. అది కాదు బాబు నాకు ఆరోగ్యం బాగలేదు అది ఇదని చెప్పేది. సరే అని నేను ప్రశాంతంగా 10 నిమిషాలు షూటింగ్ ఆఫ్ చేసి చెట్టు కింద కూర్చుని ఆయన రాసిన వర్షన్లన్నీ తీసుకురాడు బాబు అని మా అసిస్టెంట్స్
అన్ని చూస్తే ఈ శుభలేఖ రాసుకున్నా చాలా బాగుంది కదా, ఫస్ట్ పార్ట్ ఫస్ట్ రాసింది అదే ఆయన. సో అది ఓకే చేసి ఆయన ఫోన్ చేసి ఫస్ట్ అదే బాబు నేను రాసింది అన్నాడు. అట్లా జరుగుతుంది.